ఉంది సార్. ఇంతకీ మీ ప్లాన్ ఏంటి? సార్ మాది హౌసింగ్ ప్రాజెక్ట్. ఇండియాలో ఉన్న ప్రతి కుటుంబానికి ఒక సొంత ఇల్లు ఉండాలన్నదే మా ఆశ సార్. దట్స్ గుడ్ ఐడియా. అందుకే సార్ మేము ఒక భారీ ప్రపోజల్తో మీ ముందుకొచ్చాం. ఇట్స్ ఏ హౌసింగ్ ప్రాజెక్ట్. ఫ్లాట్స్లోనే ఒక గ్రామాన్ని నిర్మించడం, అర్బన్లోనే విలేజ్ ఫీలింగ్ కలిగించడం, ఫ్లాట్స్లోనే విలేజ్ ఆంబియన్స్ ఇచ్చి అందరినీ వాళ్ళ మూలాల్లోకి తీసుకెళ్లడం. ఇదే మా ప్లాన్. నైస్. ఇది చాలా మంచి ఆలోచన. ఇన్నోవేటివ్గా ఉంది. ఇది ఒక పైసా ఇన్వెస్ట్మెంట్ లేకుండా చేయాల్సిన పని. ఇంట్రెస్టింగ్. కానీ అది ఎలా సాధ్యం? ప్రాజెక్ట్ ప్రమోటర్స్కి మనం పైసా కూడా పెట్టుబడి పెట్టకుండా బిజినెస్ చేస్తాం. గుడ్. చెప్పండి, ఎలా చేస్తాం? మీకిప్పుడు నేను పూర్తిగా చెప్పలేను సార్. మా ఐడియాస్ బెస్ట్ ఐడియాస్. మీకు మా మీద పూర్తిగా నమ్మకం కలిగిన తర్వాతే మీకు ఆ ప్రపోజల్ ఏంటనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఐ కెన్ అండర్స్టాండ్. సరే, నాకు మీ ఆలోచన నచ్చింది. మీ హౌసింగ్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసి మనం ముందుకు వెళ్దాం. ఏ బిజినెస్ అయినా పరస్పరం నమ్మకాలతో నడుస్తుంది. మీరు నమ్మి మీ ఐడియా చెప్పారు, కానీ మాకు కొంచెం టైం ఇవ్వండి. అలాగే సార్, యాజ్ యువర్ విష్. మళ్ళీ కలుద్దాం. షూర్. థ్యాంక్ యూ. వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. ఏంటి సార్, ఆఫీస్కి వెళ్లకుండా మా ఇంట్లో ఉన్నారు? మీరు ఇక్కడ ఉన్నారని తెలిస్తే ఆది శిశిరా ఊరుకుంటారా? మేడం, నాకు పనుందని ఆఫీస్లో పర్మిషన్ తీసుకున్నాను. అది అర్జున్ సార్ కోసం. మీరు అర్జున్ ఏవో పనుల మీద తిరుగుతున్నారని తెలుస్తుంది, కానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదులే అని అడగడం లేదంతే. అంటే చాలా ముఖ్యమైన పనుల మీద తిరుగుతున్నాం మేడం. అర్థం అవుతుంది. నాకు కూడా కనిపించినంతగా, నన్ను కూడా కలవనంతగా బిజీగా ఉన్నారు కదా మీ సారు. అలాంటిదేం లేదు మేడం. ఒక ప్రాజెక్టు కోసం సార్ వర్క్ చేస్తున్నారు. అర్జున్ ఏం చేసినా నాకు అభ్యంతరం లేదు, కానీ అదే మళ్ళీ ఏదైనా రిస్క్ వైపు లీడ్ చేస్తుందంటే నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేను.